ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. జూలై 20 తేదీ నాడు ప్రభువా దైవ మర్మముల ద్వారా, దైవజనుడు భక్ష్యంకుల ద్వారా మీరు రాయించి దేవా మాకు అనేకులకు ఆదరణ అనుగ్రహింపజేస్తున్న విధానం బట్టి కూడా స్తుతిస్తూ ఈ శుభ సందేశము ద్వారా అనేకులతో మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జూలై 20 తేదీ దైవ మర్మాలు. నిక్షేముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతడిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. 27వ శిఖరం. మనకు రావలసిన తీర్పును, మన అపరాధములను ప్రభువైన యేసుక్రీస్తు తాను ఏ రీతిగా భరించెనో ఆ విషయమును ప్రవక్తను యెషయా వివరముగా ప్రవచించెను. 4వ వచనం. మన పాప తలంపులు, మన మాటలు, క్రియలు వలన కలిగిన దుఃఖమును ఆయన వహించెను, వాటి పూర్ణ క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చెను. మన పాప తలంపుల నిమిత్తం మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు బదులుగా శ్రమపడెను. మన తలంపులు, మాట, క్రియలు యందు పాపము చేయుదము కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన తలంపులు, మాటలు, క్రియల నిమిత్తమైన శిక్షణ తనపై వేసుకొనెను. 3 విధములైన మన పాపముల కొరకు ఆయన శిక్ష భరించెను. మన పాప తలంపుల నిమిత్తం ఆయన ఉమ్మివేయబడెను, మన పాపం మాటలను బట్టి ఆయన దూషింపబడెను. మన అతిక్రమ క్రియల నిమిత్తమైన కాళ్ళు, చేతులతో మేకులు కొట్టబడెను. ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవబడెను, ఆయన శరీరమంతయు కొరడాలతో కొట్టబడెను. దేవుని ఎదుట మనం పరిపూర్ణ నీతిపరులుగాను యథార్థవంతులముగాను చేయబడినట్లు మన నిమిత్తం ఆయన ఇవన్నీ సహించెను. దీని వలన దేవుని సన్నిధిలో స్వేచ్ఛ, ధైర్యము కలుగుచున్నది, మరియు మన పూర్వ పాపలు గూర్చిన జ్ఞాపకము కూడా తుడిచివేయబడుచున్నది. అపవాది పూర్వ పాపను మనకు జ్ఞాపకం చేయుటకు ప్రయత్నించును. అప్పుడు మనము ప్రభువా, అపవాది నా గత పాపను జ్ఞాపకం చేయుచున్నాడు, అయితే ప్రభువా నా నిమిత్తమై నీవు కొరడాలతో కొట్టబడి, బల్లెముతో పొడవబడి, ఉమ్మివేయబడి, నా పైన శిక్షావిధిని తొలగించి నీ నీతి నాకు అనుగ్రహించితివి అని చెప్పగలము. దేవుని సన్నిధిలోకి పరిపూర్ణ స్వేచ్ఛతోను ధైర్యముతోను మనం పోగలుగుటకును, పడిపోయినప్పుడల్లా తిరిగి లేచుటకును దీని వలన వీలు కలుగుచున్నది. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 24వ వచనం. అలాగే మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మన పాపములెంత సిగ్గుకరములైనవి, హీనస్థితిలోనికి తెచ్చినవైనను పర్వాలేదు, సామాన్యమైన విశ్వాసముతో ఆయన మన పాప క్షమాపణ నిమిత్తమై చిందించిన రక్తముతో మనల్ని కడుక్కొని పవిత్రపరుచుకుని దేవుని సన్నిధిలో పరిపూర్ణ స్వేచ్ఛను, సంతోషమును అనుభవించవచ్చును.